చేతులు పడిపోతున్నాయి. శేఖర్ బండి అమ్ముతాను ఎవడు కొంటలేదా? లేదండి, అందరూ మీలాంటి బేవర్స్ పార్టీలే. చూడ్డాలే గానీ కొంటాలు జరగట్లేదు. పొద్దున్నే నీతో పెట్టుకున్నాను చూడు. సాయంత్రం అయినా కౌంటర్ ఇలాగే ఉంటుంది. వెళ్ళే అవతల బస్ మిస్ అవుతావు. వీడికి బండి లేదు, పని కొంటాడా? కొండవు. ఏదో బేరాలు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ అడ్రస్ కొంచెం అడిగో అతనే. థ్యాంక్ యూ. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి? ఇక్కడ శేఖర్ అని ఎవరో సెకండ్ హ్యాండ్ బండి. ఇదేనండి. అసలు బండి గురించి మీకు ఏం డౌట్ అక్కర్లేదండి. సూపర్ అండి. మీరు ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆగమని ఆగదండి. అదేంటండి? అది స్మూత్ డ్రైవ్ అన్నమాట. అంటే యాక్చువల్లీ నాకు ఈ బండి అమ్మాలని లేదు, కానీ జీవితంలో ఎదగాలని, కొత్త బండి కొనుక్కోవాలని. మీకు క్యాష్ కావాలా చెక్క? అంటే మీరు ఇప్పుడు ఈ బండి తీసేసుకుంటున్నారా? అంటే బండి ఇప్పుడు మీరు తీసేసుకుంటున్నారా? ఎంత? యాక్చువల్లీ మా ఆఫీస్లో రాంబాబు కూడా 15,000 ఇస్తా అన్నాడు. మీరు పేపర్ రేట్ చూసి ఇంత దూరం వచ్చారు కాబట్టి ఓ 12 చేసుకోండి. జాగ్రత్త. ఇట్స్ ఓకే. ఉండండి. థ్యాంక్స్. మెన్షన్ నాట్ యావండి. యా, ఇంకో చిన్న విషయం. అవడానికి బండి అయినా సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్నాను. మీరు కూడా అలాగే చూసుకుంటారని ఆశిస్తున్నాను. ఆర్సీబీ ఒక 5 బండ్లనే ఉన్నాయి. ఇట్స్ ఓకే. డోంట్ బి సో ఎమోషనల్. ఐఎమ్ లైక్ దిస్, కాంట్ హెల్ప్ ఇట్ అండి. హలో హలో హలో, నేను మధురిమ. మీ దగ్గర బండి తీసుకున్నాను. చెప్పండి. బండి ఊరికి ఆగిపోతుంది, స్టార్ట్ అవ్వట్లేదు. తెలుసు. వాట్? ఆగిపోయి బండి కాబట్టి అమ్మేశాం. లేకపోతే నువ్వు ఇచ్చిన 12,000 రూపాయలకి షోరూమ్ బండి తీసుకొచ్చి 3 నిమ్మకాయలు కట్టి పూజ చేసి ఇస్తాను అనుకున్నావా? సెకండ్ హ్యాండ్ బండి అన్నాక దాని మీద కాస్త కూస్తో పెట్టాలి. కాబట్టి ముందు ఫోన్ పెట్టే. హాయ్. హలో. సుమిత్ర గారు, ఏంటిది సరిగా పనిచేయట్లేదు? కొంపది సెకండ్ హ్యాండా? సెకండ్ హ్యాండ్ ఎవరికొకరికి అమ్మేయాలండి బాబు. అవును శేఖర్, మా ఆయన కూడా ఎప్పుడు ఇదే అంటుంటారు. మీ ఆయనది మీ గురించేమో, నేను మాట్లాడేది కంప్యూటర్ గురించి. ఈవిడ గారండి ఇలా వచ్చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. అవునండి, బండి అప్పుడప్పుడు ఆగిపోద్ది. అయితే ఆఫీస్లో ఎత్తుకుంటూ వచ్చేస్తారా? ఏమండి సుమిత్ర గారు, మీరే చెప్పండి. కొత్త బండి కొనాలనుకున్నప్పుడు పాత బండి అమ్మేసుకుంటాం కానీ పారేసుకుంటావా? నేను ఎండి గారిని కలవాలి. చా, ఈ మాత్రం దానికి ఎండీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తారా? నాకు ఉరిసి చేసేయండి, ఓ పని అయిపోద్ది. సార్ మీరు ఆవేశపడకండి. మేడం, ఈయన ఎవరు అనుకుంటున్నారు? మన గురించి చెప్పాలంటే ఇదే కరెక్ట్. ఈయనకున్నంత నోటి దూల మా ఆఫీసులో ఇంకెవ్వరికీ లేదు. ఎండి గారికి మీ గురించి చెప్పాను మేడం, వెళ్ళండి. థ్యాంక్స్. ఒరే రాంబాబు, లంచ్ అవర్ నేను చంపేస్తున్నాను రా. ఈలోగా పని ఉంటే చూసుకో. మీరు ఆవేశం కొద్దిగా తగ్గిస్తారా? మేడం ఎవరు అనుకుంటున్నారు? ఎవరేంటి? మన ఆఫీసులో బొమ్మలకి ఎత్తారు కదా, స్టోరీ బోర్డ్ వేయడానికి వచ్చిన కొత్త మేడం. స్టోరీ బోర్డా? అనవసరంగా మన స్టోరీ బయట పెట్టేసావేంటి? ఒరే బండోడా, బండి పికప్ ఉందిరా, మామూలుగా లేదురా. అబ్బబ్బబ్బబ్బా, చూడు, మోహన్ చూస్తూనే తెలిసిపోతుంది ఫ్రాడ్ అని. స్మూత్ సౌండ్ ఆగిపోయిందేంటి? ఆపేస్తే ఆగిపోదేంటి మరి? రాంబాబు, ఏంటిది? ఆ మాట నేను అనాలి? ఏంటి సార్ అన్యాయం? బండి నాకు అమ్ముతా అన్నారు, మీరు 6,000 అన్నారు, నేను 5,000 అన్నాను. ఎందుకు రాంబాబు? ఈ రోజు నా ఫ్లోన్ అడ్డుకోకండి సార్. ఎక్కడ ఉన్నావు? మీరు 6 అన్నారు, నేను 5 అన్నాను. టాక్స్ ఇంకా జరుగుతా ఉన్నాయి. ఇంకా ఎవరు ఏ డిసిషన్ తీసుకోలేదు, అంతేనా? ఈ మాత్రం కన్ఫర్మేషన్ చాలండి. అయినా ఏంటి మేడం, మీరు కూడా ఇంత మంచి ఉద్యోగం పెట్టుకుని సెకండ్ హ్యాండ్ బండి కొంటారా? అది జస్ట్ 6,000కి. నీకు 6,000కే ఇస్తానన్నాడా? అవును, మరి మీకేం చెప్పాడు?
12,000. 12,000 ఈ డొక్కులో బండికి 12,000. మిమ్మల్ని బాగానే బొట్లు వేసాడు. అది స్టార్ట్ అవ్వదు అంటే క్లయింట్స్ వెయిట్ చేస్తుంటారు, లేట్ అవుతాం. రండి రండి. లెట్స్ గో. నేనేదో మొహమాటానికంటే మీరేంటండి సీరియస్గా వచ్చారు? ఇక నుండి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వే తీసుకువెళ్ళాలి, లేకపోతే చంపేస్తాను. నా బండి మీద ఎప్పుడు లేడీస్ ఎక్కలేదు. మీరు ఒక పక్క కూర్చుంటే ఇంకో పక్క లాగేస్తుంది. అటో కాలు ఇటో కాలు వేసుకుని కూర్చుంటే బ్యాలెన్సింగ్ ఉంటుంది. పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకో. యా ది లోగో కలర్ వాస్ నైస్. యా యు ఆర్ రైట్. I'll talk to you later. ఇట్స్ ఓకే ఫైన్. ఓకే బాయ్. Okay. What? మ్మ్. మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. కానీ మా ఇంట్లో ఒప్పుకున్నారు. అదేంటి, నీకెవరూ లేరన్నావుగా? నువ్వు నావుగా, నువ్వు ఒప్పుకుంటే చాలదా? అయితే మనం పెళ్లి చేసుకుందాం శేఖర్. అంటే ఏమన్నా 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 చెప్పు ఒకసారి, నాకు వినాలను ఒకసారి చెప్పు చెప్పు. ఏమన్నావు ఏమన్నా చెప్పు 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 ప్లీజ్ ప్లీజ్ చెప్ప 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 చెప్పరా. ఈ పంచుకోవాలి ఏంటో నాకు కుదిరి చావట్లేదు. ఏమండి పంతులు గారు, పంచలేని పెళ్ళవుదా? ఇది మన సాంప్రదాయం బాబు. ఈ పద్ధతి ఎందుకు పెట్టారంటే ఓహో అలా అంటారా? అయితే సూపర్. చూసావా పంతులు గారు ఎంత బాగా వివరించారో. ప్రతి పద్ధతి వెనక ఓ అర్థం పరమార్థం ఉంటుందిరా. ఓపిగ్గా అడిగి మరీ తెలుసుకోరా ఎత్తవా. అవునరా, చాలా బాగా చెప్పావు. అన్నట్టు పంతులు గారు, మోటో 10:41 అంటే 10 గంటల 41 నిమిషానికా లేక 10 గంటల 40 నిమిషాలు ఒక సెకండ్ కా? అది 10 గంటల 41 నిమిషాలు. ఓహో దివ్యమైన ముహూర్తం అంటారు. అయితే ఇకనే బ్రహ్మాండం. ఏంట్రా ఏంట్రా ఇది? ఈ ఏర్పాట్లేంట్రా? అమ్మా నాన్న లేని అనాథ పిల్లలు చుట్టేస్తారేంట్రా? నిన్న 5,000 ఇచ్చాను కదరా నీకు. పంతులు గారు మీకు కావాల్సిన అడిగి మరీ తెప్పించుకోండి. నిన్నే 5,000 ఇచ్చాను. అడిగి అయ్యా ముందు మీరు ఇలా వచ్చి కూర్చోండి. ఈ పెళ్లి కూతురేదిరా? వస్తుందిరా, కంగారు పడకు. వస్తుందా లాస్ట్ మినిట్ లో ట్విస్ట్ ఇస్తుందా కనుక్కుంటారా బాబు. ఒరే బండోడా ఎల్లో రే, ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంట్రా నీ హడావిడి? పెళ్ళన్నాగా హడావుడు ఉండాలి కదరా. నా పెళ్ళికి నేను హడావుడు చెబుతుంది ఎవరు చేస్తారు చెప్పు. ఏమవుతుంది, తొందరగా రా. వా, వస్తున్నానే. ఆటోలో వస్తారేంట్రా? ఏమోరా. 5,000 అయ్యా, తీసుకొని అయ్యా, ఏమో మీరు లేవకూడదు. బండనా ఓం విష్ణువే నమః, ఓం లక్ష్మీపతే నమః, ఓం కృష్ణాయ నమః, ఓం వైకుంఠాయ నమః, ఓం గరుత్వజాయ నమః, ఓం పరబ్రహ్మాయ నమః, ఓం జగన్నాథాయ నమః, ఓం వాసుదేవాయ నమః. అయ్యా మొత్తం రెడీ. మంగళవాద్యాలు రప్పించారా? పంతులు గారు అడిగింది వినిపించిందా? మంగళ వాద్యాలు ఏవి? అంటే బాగా బిజీగా ఉండి కుదరలేదురా. 5,000 మింగేసి బిజీ. కూర్చో. దానికి వేరే ఏర్పాటు చేసాంరా. రే సీను, నువ్వు త్వరగా తీసుకురా. టేప్ రికార్డర్ వస్తుందేంట్రా? లేటెస్ట్ గా ఉంటదని. ఇంపాసిబుల్. ఎలా కుదురుతుందయ్యా? అయినా పెళ్ళైన 6 నెలలకి హనీమూన్ ఏంటయ్యా? ఎవడైనా నవ్వుతాడు? నేను అడిగింది సెలవు, సలహా కాదు. సలహాలు ఇవ్వటం ఈజీ, సెలవు ఇవ్వటం కష్టం. ఎందుకంటే సింగపూర్లో యాడ్ ఫిల్మ్ ఫెస్టివల్కి నేను నిన్ను పంపాలనుకుంటున్నాను. నేను వెళ్ళండి. వెళ్ళాలి తప్పదు అని నేనంటే రిజైన్ చేసి ఇంటికి వెళ్తా. శేఖర్, యు ఆర్ టేకింగ్ హేస్టీ డెసిషన్స్ అయ్యా. ఇప్పుడు నువ్వు నీ భార్యతో కలిసి 3 రాత్రుళ్ళు 4 పగళ్ళు సింగపూర్లో గడపాలని చెప్పినా కూడా వెళ్ళవా? సార్ అవును శేఖర్, ఆ యాడ్ కంపెనీ వాళ్ళు నీకు ఇస్తున్న ఫ్రీ గిఫ్ట్ ఇది. ఎంజాయ్ యువర్ హనీమూన్. ఇంతకాలం అనవసరంగా మిమ్మల్ని పచ్చి బూతులు తిట్టేశాను కదండి. ఇస్ ఇట్? యా ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మధు, చందు, మధు ఏది? అర్జెంట్ పని ఏదో ఉందని బయటికి వెళ్ళింది.
ఎరా లంచ్కి రావా? లేదురా హెడేక్గా ఉంది, ఇంటికి వెళ్తాను. ఎండికో మార్చు. ఓకేరా. మధుకి ఏమైనా చెప్పాలా? అక్కర్లేదు. చూసారా, రిసెప్షన్ అనగానే పుట్టోడు ఏ లెవెల్లో రెడీ అయ్యి వచ్చాడో. అసలు నేను ఏం చేయాలంటారండి? ఇగ్నోర్ చెయ్యాలి. ఓకే సార్, తప్పకుండా సార్. మా ఎండి గారు వచ్చే టైం అయింది. నేనేనా ఎండిని? సార్ మీరా? గుర్తుపట్టలేదు కదా? అస్సలు గుర్తుపట్టలేదు సార్. ఇంపాసిబుల్. నువ్వేంటే ఏంటి డ్రెస్ ఇది? ప్యాంటాలూన్లో డిస్కౌంట్ ఇస్తున్నారు చూడలేదా? సార్ మీరు చూసారా? చూసారా? వాట్ యు మీన్? షాపింగ్ కూడా చేశా. చాలా బాగుంది సార్. యా, కాస్ట్యూమ్స్ అయినా కాన్సెప్ట్స్ అయినా నెవర్ కంపీట్ విత్ మీ. నాతో పెట్టుకోవద్దు, ఊదేస్తా. శేఖర్ ఏంట్రా లేటు? ట్రాఫిక్ రా బాబు, ట్రాఫిక్. బావగారు, అరే ఇతను నా బామర్ది ఆనంద్. హలో. ఇంకేంటి మంచి కాఫీ లాంటి బాబు దొరికాడరా నీకు? శేఖర్ ఆ? అలాంటి అతను ఫీల్ అవ్వడా? ఏ సార్ మీరు ఫీల్ అయ్యారా? లేదండి. లేదంట. హర్ట్ అయ్యాను. ఇప్పుడు చూసుకోరా మీ బామ్మర్దిని. ఒరే పర్వతాలు, డెకరేషన్ అదిరిపోయింది. మా మన సౌండ్ పార్టీ అనుకుంటాను. బ్లాక్ మనీ ఎక్కువ ఉన్నట్టుంది ఆడికి. మీరు చేసారా పెళ్లి? నాకు 5,000 లాగేశారు. ఇప్పుడు దాకా లెక్కలు ఏ చెప్పారా? తక్కువరా శేఖర్, ఆ. నేను ఒక అతన్ని లవ్ చేశానని చెప్పాను కదా, అడుగు అతనే. ఎలా ఉన్నాడు? ఆదిత్య టీవీలో యాంకర్ లో ఉన్నాడు. అంటే బాలేడా? అని మేము అన్నావా? అభిప్రాయాలు అడుగుతారా? ఫ్రాంక్ గా చెప్తే మా హర్ట్ అవుతారు. ఈ ఈగో ప్రాబ్లం తో చచ్చిపోతున్నాం రా బాబు. మీ మెయింటెనెన్స్ ఏడ్చెట్టుందండి. ఇలా అయితే లిఫ్ట్ లో కాదు, జీవితంలో కూడా పైకి వెళ్ళలేదు. మీరు తప్పుకుంటే నేను ఆఫీస్కి వెళ్తాను. శేఖర్ బాబు, ఆ. ఇలా రోజు లిఫ్ట్ పని చెప్పితే మనం ఏమవుతాం చెప్పు? నువ్వు స్లిమ్ అవుతావు, నేను లేట్ అవుతాను. శేఖర్, శేఖర్, వేర్ ఆర్ యు? What is this, madam? We have been waiting for last 45 minutes. Our boss is shouting at us. ఎస్ సార్, బట్ Where is your MD? యాక్చువల్లీ కరెక్టే సార్, బట్ హీస్ ఆన్ ద వే సార్. He will be coming back, sir. He will be coming back. It's not right, madam. Excuse me, sir. కమ్ ఇన్. శేఖర్ వచ్చాడా? రాలేదు సార్. మరి నువ్వెందుకు వచ్చావు? సార్, క్లయింట్స్ వెయిటింగ్ అని నేను కాన్సెప్ట్ అనుకున్నాను. చెప్పు. ఒక తల్లి ఉయ్యాల్లో ఉన్న తన పిల్లాడితో అంటుంది, లాలి అంటుంది. ఇంకేమంటుంది? మధు, ఆడవాళ్ళు చేయటానికి ఇది ఆవకాయ యాడ్ కాదమ్మా, అండర్వేర్ యాడ్. వెళ్ళు, శేఖర్ ఎక్కడ ఉన్నాడో చూడు, వెళ్ళు. కానీ సార్ కాన్సెప్ట్. శేఖర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కో మధు, ప్లీజ్ ప్లీజ్. ఎస్ సార్. శేఖర్ వచ్చాడు. శేఖర్ వచ్చాడు. శేఖర్ వచ్చాడు. హలో జెంటిల్మెన్, సారీ ఫర్ ద డిలే అని మాత్రం చెప్పను, ఎందుకంటే క్వాలిటీ కావాలంటే టైం కూడా కావాలి కదా. సో అసలు కాన్సెప్ట్ ఏంటంటే, ఓ జస్ట్ డిలేడ్. ఓకే ఓకే. ఒక హైవే మీద కొందరు అండర్ వరల్డ్ డాన్స్ వెయిటింగ్. ఆపోజిట్ యాంగిల్లో హీరో బైక్ మీద వస్తున్నాడు. So that's the concept. Any comments? Extraordinary. శేఖర్ ఇస్ ఎ జీనియస్. శేఖర్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ వండర్స్. అంతా భజన చేసేవాళ్ళే, ఒక్కరు కూడా ఆనెస్ట్గా మాట్లాడరు. తొట్టి బ్యాచ్. అండర్ వేర్ చూసి అండర్ వరల్డ్ వాళ్ళు పారిపోయారా? ఛీ, అయినా నిన్నని వేస్ట్. ఆ ఎండి అనాలి. అనవసరంగా ఆయన ఎందుకు ఆరిపోసుకుంటావు? ఓహో, నీ కాన్సెప్ట్ ఓకే చేయగానే ఆయన, లేకపోతే పొట్టోడు బట్టతలోడు.
అయినా ఎండి ఆడవాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయడు. ఎందుకు చేయడు? ఆయనకి 2 ఫ్యామిలీస్ తెలుసా? నువ్వెన్నైనా చెప్పు శేఖర్, ఆర్ ఎండి ఇస్ అ మేల్ చావనిస్టిక్ పిగ్. హీస్ ఆల్వేస్ డిస్కరేజింగ్ ఉమెన్.